పెద్ద హీరోల సినిమాలు విడుదలైతుంటే ఫ్యాన్స్ ఆత్రమే అలాగుంటదబ్బా. టాకీస్ ముంగట పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, డాన్సులు, పటాకులు గాల్చుడు. ఇక టికెట్ కౌంటర్ల కాడ ఇంతింత పొడుగు లైన్ ఉండేది. చల్ అభిమాన సంఘాలకు టికెట్లు ఇయ్యరా అని మస్తు లొల్లి నడిచేది. దొరకనోళ్ళు బ్లాక్లో కొనుక్కునేది. 50 రూపాయల టికెట్కు కూడా 200-300 చదివిచ్చేది. ఏమంటా అని ఆన్లైన్ చేసిర్రో బ్లాక్ దందా ఆగిపోయింది. కానీ వెనకమర్ల ఏం నడుస్తుందంటే, ఏంది పుష్ప ఇది? సినిమా టికెట్లు అనుకుంటివా, గంధం సెట్లు అనుకుంటివా? లేకుంటేంది, ఒక్క టికెట్ 3000 రూపాయల. ఇద్దరాలు మొగలు ఇద్దరు పోరలను తోలుకపోతే 12,000 3 గంటల మురిపానికి. బొంబాయిలో టాకీస్ ల గింత రేటు పెట్టిండ్రు. మళ్ళా అందులో 34 సీట్లే ఉంటాయి. కూకొని పండుకొని తినుకుంటా ఎట్లంటే అట్లా చూసే సౌలత్ ఉంటది. ఎల్లుండి అర్ధమరాత్రే బొమ్మ టాకీస్ లకు వస్తది కాబట్టి స్పెషల్ చోకు రేట్లు పెంచితే ఎగబడ్డా దొరుకుతలేవట. ఏరే కాడ 2000కెళ్ళి 2,500 దాకా నడుస్తుంది ఒక్క టికెట్. ఇక మన కాడికి వస్తే 800కు పెంచడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే 12,000 దాకా పలుకుతుంది. అందరికంటే ముందే చూడాలంటే టాకీస్ ను బట్టి 200, 150 పెంచి పడేసిండ్రు. 100 కోట్లు పెట్టి తీసిర్రాయే. వెనక సీర్ ఎట్లుంటుందో అని ఫస్ట్ గట్టిగా గుంజుతుర్రు అన్నట్టు. యాక్టింగ్ చేసినందుకు బన్నీ బాబే 300 కోట్లు తీసుకున్నట్టుల్లో. అందుకే సర్కార్లను అడుగుడే ఆలస్యం. రాత్రంతా షోలు రేట్లు పెంచుతానికి ఓకే చెప్తే ఏ సర్కారున్నా. అడ్వాన్స్ బుకింగ్లు నడుస్తున్నాయి, హౌస్ఫుల్ అని బోర్డు లేపెడతాండ్రు. తక్కువలో తక్కువ 500 వేసుకున్నా ఇంట్లో 4 పోతే 2000. మళ్ళా పాప్కార్న్, కూల్ డ్రింక్లు, బోల్ డ్రింక్లు అవ్వో 500-600. హీగేముంది, సోషల్ మీడియాలో జోకులే జోకులు. ఆస్తులు అమ్ముకోవాలి, లోన్లు తీసుకోవాలి, ఫోన్లు కుదోబెట్టాలని. ఏ 4 వద్దులైతే ఓటీటీలకు వస్తుంది, ఇంట్లో బిందాస్ గా చూస్తామని ఇంకా కొందరు. పుష్ప తగ్గినా తగ్గకున్నా ఈ రేట్ల దెబ్బకు ప్రేక్షకులైతే తగ్గాల్సిందే పో.